ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. సామ్యుయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు యథార్థవంతుడుట. దేవుడు ఆయన వాక్కు నిర్మలమైనది. దేవుని యొక్క ఆశ్రయము ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే ఆయన యొక్క శరణుజొచ్చు వారికి ఆయన కేడముగాను బలముగాను ఆయన నిలబడతాడు. కోటగాను కొండగా నిలబడతాడు. దేవుని యొక్క మార్గమందు యథార్థవంతులను నడిపించి ఆయన శరణుజొచ్చు వారికి ఏ మేలును చేయక మానక దేవుని యొక్క ఉన్నతమైన నామానికి తగినట్లుగా, ఆయన నామ మహిమకు ఘనతకు తగినట్లుగా తన పిల్లల పక్షాన నిలబడే గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడే లేడు. ఆయనే ఏకైక దేవుడు, సర్వసృష్టికర్త. ఆయన బలమైన వాడు. ఆయన నామము భయంకరమైనది. ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయన శరణుజొచ్చి ఆయన దగ్గర విన్నవించుకున్న ప్రతి విన్నపానికి సమాధానము పొందుచున్నామంటే దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన యొక్క కృపను బట్టి అవి మన మీద ఎల్లప్పుడూ శాశ్వతముగా దేవుడు కుమ్మరిస్తాడు. అయితే దేవుడు యథార్థవంతుడైనప్పుడు దేవుని పిల్లలమైన మనమును యథార్థతను కలిగి ఉండాలట. యథార్థత కాకుండా పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని యొక్క నిర్మలమైన వాక్కును మన హృదయంలో, మన జీవితంలో అవలంబించుకునే స్థితిగతులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు న్యాయవంతుడు. దేవుడు అన్యాయానికి చోటు ఇవ్వనివాడు. అలాంటప్పుడు మనలో అన్యాయం అనేది, దుర్మార్గత అనేది ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నారు. దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మన జీవితాలు మహిమకరంగా, ఘనత తెచ్చేదిగా, హెచ్చించేదిగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.